హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అవెంజర్ పోస్ట్ క్రెడిట్ సీన్స్ గురించి, థార్ 4 మూవీ గురించి, ఇంకా డెడ్పూల్ క్యారెక్టర్ రీబూట్ గురించి చెప్పబోతున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం ద్వారా మా ఛానల్ నుండి వచ్చే న్యూ అప్డేట్స్ ని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. వీడియోని స్టార్ట్ చేసే ముందు లెట్స్ రోల్ ద ఇంట్రో. ఫ్రెండ్స్, చాలా మంది ఎండ్ గేమ్ లో ఏ పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఉంటాయో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అవెంజర్ ఎండ్ గేమ్ కి సంబంధించిన టైమింగ్ లిస్ట్ ను డిజ్నీ స్టూడియో రివీల్ చేసింది. దాంట్లో ఎండ్ గేమ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. ఇక ఈ మూవీ మొత్తం 3 గంటల 57 సెకండ్లు ఉంటుంది. ఇక పోస్ట్ క్రెడిట్ సీన్స్ వచ్చేసి 2 గంటల 48 నిమిషాల నుండి స్టార్ట్ అయ్యి 2 గంటల 53 నిమిషాలకు ఎండ్ అవుతుంది. దాని తర్వాత స్క్రోల్ స్టార్ట్ అవుతుంది. అంటే మొత్తం పోస్ట్ క్రెడిట్ సీన్స్ 5 నిమిషాలు ఉంటుంది. ఈ 5 నిమిషాల్లో గెలాక్టస్ ని ఇంట్రడ్యూస్ చేయవచ్చు. గెలాక్టస్ తో పాటు ఫెంటాస్టిక్ ఫోర్స్ ని కూడా చూపించవచ్చు. అలానే స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ కి సంబంధించిన ఒక సీన్ కూడా ఉండవచ్చు. ఎందుకంటే ఫార్ ఫ్రమ్ హోమ్ సెకండ్ ట్రైలర్ ను రిలీజ్ చేయలేదు. ఒకవేళ సెకండ్ ట్రైలర్ ను రిలీజ్ చేసినట్లయితే ఎండ్ గేమ్ ప్లాట్ తెలిసిపోతుంది అని సెకండ్ ట్రైలర్ ను రిలీజ్ చేయలేదు. ఇక నిక్ ఫ్యూరీ గురించి కూడా ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ ఉండవచ్చు. ఇవన్నీ జస్ట్ రూమర్స్ మాత్రమే. ఎండ్ గేమ్ మూవీ వచ్చిన తర్వాత తెలిసిపోతుంది. ఈ 5 నిమిషాల్లో ఏ పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఉంటాయో అనేది తెలిసిపోతుంది. అలానే ఎండ్ గేమ్ మూవీ మిడ్ క్రెడిట్ సీన్ లో ఎక్స్ మ్యాన్ కెమియో ఉంటుంది అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ రూసో బ్రదర్స్ కన్ఫర్మ్ చేశారు ఎక్స్ మ్యాన్ కెమియో ఏమీ ఉండదు అని. డిజ్నీ ఫాక్స్ మధ్య డీల్ కుదిరినప్పటికీ ఎక్స్ మ్యాన్ క్యారెక్టర్ ను ఇప్పుడు యూజ్ చేసుకోవడం కుదరదు. 2020లోనే MCU ఎక్స్ మ్యాన్ క్యారెక్టర్ ని యూజ్ చేసుకోగలదు. అందుకే ఎండ్ గేమ్ లో ఎక్స్ మ్యాన్ ని చూపించలేదు అని రూసో బ్రదర్స్ కన్ఫర్మ్ చేశారు ఫ్రెండ్స్. ఇక ఫేజ్ 4 లో ఒకవేళ అవెంజర్స్ లాంటి భారీ మూవీ వచ్చినప్పుడు MCU మరియు ఎక్స్ మెన్ క్యారెక్టర్ ని కలిపి చూపిస్తారనుకుంటా. ఇక డెడ్పూల్ కెమియో కూడా అవెంజర్ ఎండ్ గేమ్ లో ఉంటుంది అని ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ డెడ్పూల్ కెమియో ఏమీ ఉండదని కెవిన్ ఫీజ్ కన్ఫర్మ్ చేశారు. ఇక డెడ్పూల్ క్యారెక్టర్ మినహా ఎక్స్ మెన్ క్యారెక్టర్లన్నీ రీబూట్ చేసే పనిలో MCU ఉంది అని కెవిన్ ఫీజ్ కన్ఫర్మ్ చేశారు. ఇక డెడ్పూల్ క్యారెక్టర్ ను రీబూట్ చేసి ఒక కొత్త డెడ్పూల్ ను MCU లో చూపిస్తారు అని రూసో బ్రదర్స్ అన్నారు. కానీ డెడ్పూల్ మూవీని డిజ్నీ మళ్ళీ రీబూట్ చేయాలి అంటే R-rated ఫిలిం అయి ఉండాలి. ఎందుకంటే అతని ఒరిజిన్ మొత్తం R-rated తోటే రిలేటెడ్ అయి ఉంటుంది. ఇక డిజ్నీ డెడ్పూల్ మూవీని PG-13 లో తీయాలని చూస్తుంది. కానీ డిజ్నీ ఎంత చేసినప్పటికీ కంపల్సరిగా డెడ్పూల్ మూవీ R-rated గా ఉండాలి. సో ఫ్రెండ్స్, డెడ్పూల్ క్యారెక్టర్ ను డిజ్నీ ఏ విధంగా చూపిస్తుందో చూడాలి మరి. కానీ డెడ్పూల్ ని మాత్రం ఫ్యూచర్ MCU మూవీలలో డెడ్పూల్ కెమియో తప్పనిసరిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక రెనాల్డ్స్ R-rated మూవీస్ అయితేనే చేస్తాను అని ఒక స్టేట్మెంట్ ను ఇచ్చారు. ఇక డిజ్నీ రెనాల్డ్స్ ని డెడ్పూల్ రీబూట్ మూవీలో తీసుకుంటుందో లేదా ఒక కొత్త యాక్టర్ ని తీసుకుంటుందో చూడాలి మరి. ఇక థార్ 4 మూవీ టెసా థామ్సన్ కన్ఫర్మ్ చేశారు. అంటే అవెంజర్ ఎండ్ గేమ్ లో పోస్ట్ క్రెడిట్ సీన్ లో థార్ 4 కి సంబంధించిన ఒక క్రెడిట్ సీన్ ఉండవచ్చు. కెప్టెన్ అమెరికా, ఐరన్ మ్యాన్, థార్ లాంటి సూపర్ హీరోస్ ని చాలా మంది ఎక్కువగా ఇష్టపడతారు. కానీ క్రిస్ ఈవెంట్ ఇంకా రాబర్ట్ డౌనీ జూనియర్ MCU మధ్య డీల్ అవెంజర్ ఎండ్ గేమ్ తో పూర్తయిపోతుంది. కానీ క్రిస్ హెమిస్మూత్ డీల్ పూర్తి కాలేదు. అంటే మనకు ఖచ్చితంగా థార్ 4 మూవీ వస్తుంది అని కన్ఫర్మ్ అయ్యింది. ఇక థార్ రాగ్నరోక్ కి డైరెక్టర్ గా పనిచేసిన తైకా వైటిటి థార్ 4 మూవీకి డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. థార్ రాగ్నరోక్ ని ఏ రేంజ్ లో తీసి చూపించాడో మనకి ఆల్రెడీ తెలుసు. అందుకే థార్ 4 మూవీకి కూడా ఇతనే డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. థార్ 4 లో మనము ఒక కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నాము. వెల్ గాయ్స్, మీకు ఉన్న అన్ని డౌట్స్ ని క్లియర్ చేశాను అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజీని ఇంకా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వండి. వాటి లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. మీరు అక్కడ నుండి ఫాలో అవ్వచ్చు. మళ్ళీ ఒక కొత్త అప్డేట్స్ తో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.